యెషయా గ్రంథం 66 ఒకరి తల్లి ఒకరిని ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరిస్తాను అంటున్నారు. ఒకరి తల్లి అంటే ఈ రోజుల్లో ఆదరించేవారు కురువైపోయారు. ఆదరణ మాటలు లేవు, ఆదరణ కలిగిన మనుషులు లేరు. అందుకనే ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా నేను నిన్ను ఆదరిస్తాను అంటున్నాడు. ఎందుకని? ఇవి దుర్దినాలు, ఒకరంటే ఒకరు పడని దినాలు. ఎలాంటి దినాల్లో బ్రతుకుచున్నామంటే తల్లి జాడ పిల్లకి లేదు, పిల్ల జాడ తల్లికి లేదు. అది బైబుల్ గ్రంథంలో దేవుడే ఈ నేనొచ్చే రాకడలో ఒకరంటే ఒకరికి పడదు. అత్తకు కోడలు విరోధం, కోడలు అత్తకి విరోధం, తల్లి కూతురికి విరోధం, కూతురు తల్లికి విరోధం అని దేవుడే మాట్లాడారు కదా. నిజంగా నేటి దినాల్లో అలాగే జరుగుతుంది. ఒక సహోదరి నాతో చెప్తుంది, అక్క నా తల్లికి నాకు పడటం లేదక్క, ఇంటికాడ ఉంటానక్క, నేను పనిలోకి వెళ్ళి వచ్చేటప్పటికి ఆవిడ వస్తువులన్నీ నాకు చరిచి దాచుకుంటుందక్క. అక్క నేనంటే ప్రేమ లేదక్క, నన్ను చూస్తేనే కోపపడుతుందక్క అంటున్నారు. నిజమే, ఒకింట్లో ఉన్న తల్లి కూతురైనా ఒక సహోదరి చెప్తుంది, నా తల్లి నా అత్తకి నాకు పడటం లేదు, ఎంత బాగా ఉన్నా ఆమెకు నేను నచ్చటం లేదు. నా పరిస్థితి ఏమిటి? నా భర్తకి నేను నచ్చటం లేదు ఏమిటి? అవును, అపవాదే ఈ కడవరి దినాల్లో అలాగ చేస్తాడు. ఎందుకంటే ఇది ఈ లోకం వాడి ఏలుబడిలో ఉంటుంది కాబట్టి నువ్వు దిగులు పడద్దు. దేవుడే మాట ఇచ్చి ఉన్నాడు, అలా జరుగుతుందని నువ్వు కంగారు పడక్కర్లేదు. భయభక్తులు కలిగి ప్రార్థనలో ఉంటే నీ దేవుడైన యెహోవా తప్పనిసరిగా నిన్ను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు.